మొదటిగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ప్రవీణ్ పగడాల గారి మరణం మాకు చాలా దుఃఖాన్ని కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చబడాలని, వారి కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆదరించాలని అలియన్స్ ఫర్ పాస్టర్స్ డెవలప్మెంట్ పులివెందుల నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని చెప్పేటటువంటి విషయాన్ని మేము విని బాధపడుతున్నటువంటి తరుణంలో ఇది అనుమానాస్పద మృతి అని మరి అనేక మంది మీడియా ద్వారా చెప్తున్నప్పుడు మాకు చాలా కలవరం అనిపించింది. పెద్దలైన వారు అనేక మంది స్వయంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసి పరిశీలించి ఇది ఖచ్చితంగా హత్యనే, ఉద్దేశపూర్వకంగా ఆయనను చంపారంటూ తెలియపరుస్తూ వచ్చారు. ఈ సంఘటన ఉద్దేశించి నాయకులు కూడా మాట్లాడుతూ మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విషయంలో స్పందించడం, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అధికారులకు సూచనలు ఇవ్వడం, ప్రత్యేకంగా ఒక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిజానిజాలు బయటకు తీయాలి, అన్ని కోణాల్లో పరిశీలించి ఈ యొక్క విషయాన్ని మరి పూర్తి చేయాలి అని వారు తెలియపరచడం నిజంగా మాకు మనసుకి కొంత ఊరటనిచ్చింది. అయితే ఒకవేళ ఈ యొక్క కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లయితే ఏమాత్రము సహించేది లేదు, న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ విషయమై ఎంత దూరం వెళ్ళేదానికైనా మరి మేము వెనుకాడేది లేదు. ఇంతవరకు మరి మాట్లాడుకోవడం, విమర్శలు చేసుకోవడం, ప్రశ్నలు సంధించడం అనేటటువంటివి జరుగుతూ వచ్చినాయి. ఇవి మరి అంతకంతకు పెరిగి మరి ఒక వ్యక్తిని చంపేంత ఆ యొక్క పరిస్థితి వచ్చింది అంటే నిజంగా మనసుకి చాలా బాధ అనిపిస్తూ ఉంది. మన భారతదేశంలో హైందవ సహోదరులు, మహమ్మదీయ సహోదరులు, క్రైస్తవ సహోదరులు మరి అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి తరుణంలో కొందరు మతోన్మాదులు మత ద్వేషాలను రేకెత్తించి అమాయకులైనటువంటి అనామకులైనటువంటి కొందరికి మత పిచ్చి తలకెక్కించి ఈ మతపరమైనటువంటి భేదాలు పుట్టిస్తున్నందుకు చింతిస్తూ ఉన్నాం. మరికొందరు నాయకులు వారి రాజకీయ లబ్ధి కొరకు మతాలకు కొమ్ము కాసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎవరి దైవాన్ని వారు ఆరాధన చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఎవరికి నచ్చినటువంటి మతంలోనికి వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళి వారు నమ్మినటువంటి మతాన్ని, వారు ప్రామాణికంగా తీసుకున్నటువంటి గ్రంథాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంది. అయితే మరి నాయకులు అనబడుతున్నటువంటి వారు ఈ విషయాల్లో అవసరమైతే మరి వీటిని అణిచివేసే విధంగా మాట్లాడాలి తప్ప రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను. మనకి డిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగబద్ధంగా మనము స్వేచ్ఛ స్వతంత్రులమై అందరము కలిసి ఐక్యతతో ముందుకు సాగిపోవాలన్నది కూడా మరి మేము సూచిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దయచేసి అందరూ కూడా ఎవరు ఈ విషయంలో తప్పు చేసిన, ఏ మతానికి చెందినటువంటి వారు అయినప్పటికీ కూడా ఉపేక్షించకుండా మరి న్యాయం చేయాలని, దీన్ని కూలంకషంగా పరిశీలించి మరి త్వరలో మరి నిజానిజాలు బయటికి తీసుకొస్తారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. మన దేశంలో మరి పటిష్టవంతమైనటువంటి పోలీస్ శాఖ ఉంది, మరి ఉన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఉంది. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని, క్రైస్తవ సోదరులు ముఖ్యంగా తొందరపడొద్దని, తోలనాడి మాట్లాడొద్దని నేను ఈ సందర్భంగా బ్రతిమలాడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి, అనేక మంది ఈరోజు కూడా మీడియాలో మరి సోదరుని యొక్క మరణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హేళన చేయటం, రకరకాలుగా గేలి చేయటం, మరి నిజంగా ఇది దుర్భరమైనటువంటి చర్యగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.